రాజకీయ నాయకులు, అది టీడీపీ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చేసేది ముమ్మాటికి తప్పే. ఒకప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఆడవాళ్ళని తీసుకురావడం, రాజకీయాలకు తీసుకురావడం వాళ్ళు చేసిన తప్పు. ఇప్పుడు జగనన్న పాపని వాంటెడ్గా తీసుకున్నాడు, ప్లాన్ చేసి తీసుకున్నాడు, ముద్దు పెట్టడం, అవన్నీ ప్లాన్డ్గానే జరిగి ఉండొచ్చు, మేబీ జరగకపోయి ఉండొచ్చు కూడా. దాని గురించి మనం ప్రస్తావించట్లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే పొలిటికల్గా, అంటే రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ సరే ఎక్కడైనా ఏ సందర్భం దొరికినా సరే దాన్ని వాడేసుకోవాలి అనుకుంటారు. జగనన్న కూడా అలానే చేశాడు. సో ఇక్కడ ఇలాంటి రాజకీయాలు, భ్రష్టు పట్టిన రాజకీయాలు మారాలి అని అయితే మనము పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని మనం అయితే ఎంచుకున్నాం. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు అలాంటి మార్పులేమి తీసుకురాలేదు. సో శ్యామల గారు కూడా ఇప్పుడు ఒక్కసారే కాదు, ప్రతిసారి ఎప్పుడన్నా ఏదన్నా జరిగితే, అంటే ఇప్పుడు మొన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడారు, అప్పుడు మాట్లాడాల, ఎందుకంటే వైసీపీ వాళ్ళది కాబట్టి, అంటే వైసీపీలో ఉంది కాబట్టి. ఇట్లాగా అది సంగతి. హెల్దీ రాజకీయాలని సపోర్ట్ చేయండి, సమస్యలు ఏమైనా ఉంటే తీసుకురండి, ఇవి మనకు కావాల్సింది. అంతేగాని పిల్లలతో, ఆడవాళ్ళతో, ఇంట్లో వాళ్ళతో అసభ్యంగా మాట్లాడడం, అసభ్యంగా ప్రవర్తించడం, ఇలాంటివన్నీ చేయకూడదు.